లైక్ లీడర్స్ ఫస్ట్ ఒక మనిషికి ఆడవాళ్ళకి కాకుండా మగవాళ్ళకి కూడా మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ఆడవాళ్ళకి సంబంధం లేదు. మగవాళ్ళకి కూడా ఎందుకంటే ఈ మధ్యలో ప్రతి ఒక్కరికి ఆ సమస్య అనేది ఎదురవుతుంది. సో ఫస్ట్ దానికి సొల్యూషన్ మనము ఇప్పుడు చాలా మంది మన దగ్గర ఉన్న సోప్స్ వాడొచ్చు. బయట సోప్స్ వాడొచ్చు. బట్ అవన్నిటికి మెయిన్ సొల్యూషన్ డీప్ క్లెన్జింగ్ ఆయిల్. మీరు కన్ఫర్మ్ గా ప్రతి ఒక్క లీడర్ మీరు డీప్ క్లెన్జింగ్ ఆయిల్ ని మీరు అబ్జర్వ్ చేసి చూడండి. ప్రతిరోజు యూస్ చేసి చూడండి. చాలా డిఫరెన్స్ విత్ ఇన్ 45 days లో మీకు అద్భుతమైన రిజల్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే మనం సోప్ పెట్టగానే చాలా రఫ్ ఉంటది ఫేస్. బట్ ఎప్పుడైతే డీప్ క్లెన్జింగ్ ఆయిల్ పెట్టడం వల్ల మన చేతి చాలా స్మూత్ అవుతుంది. అండ్ దాంట్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ ఏదైతే ఉంటుందో ట్యాన్ గానీ అలాంటి ఏ సమస్య ఉన్నా దాన్ని రిమూవ్ చేసే కెపాసిటీ మన దగ్గర ఉన్న డీప్ క్లెన్సింగ్ ఆయిల్. ప్రతి సమస్యకి అంటే ఇప్పుడు మన బ్యూటీ ప్రోడక్ట్ ఏది ఫస్ట్ వాడినా ఫస్ట్ మీరు అందరికి సజెస్ట్ చేయాల్సింది డీప్ క్లెన్సింగ్ ఆయిల్. ఎందుకంటే డీప్ క్లెన్సింగ్ ఆయిల్ లో ఏదైతే మన 7 layers ఉందో అది స్లోగా డౌన్ వరకు అబ్జర్వ్ చేస్తుంది. అప్పుడే మనకి చాలా అద్భుతమైన రిజల్ట్ ఏర్పడుతుంది. సో ప్రతి ఒక్క లీడర్స్ డీప్ క్లెన్జింగ్ ఆయిల్ వాడండి. డీప్ క్లెన్జింగ్ ఆయిల్ తో పాటు ఎందుకంటే ఇప్పుడు వచ్చే రోజులో ఎండాకాలం వస్తుంది. చలికాలంలో చాలా మందికి పగలడం వల్ల వింటర్ సీజన్ లో చాలా మందికి ఇప్పుడు పగలడం స్కిన్ అనేది పగులుతుంది కదా చలికాలంలో. సో అలా పగిలినప్పుడు మన ఫేస్, మన హ్యాండ్స్, మన లెగ్స్ అనేది ఏమవుతుందంటే పగిలిపోతుంది ఆటోమేటిక్. అంటే ఎలాంటి క్రీమ్స్ పెట్టుకోకపోయినా చాలా రఫ్ గా ఉంటాయి. అది చూడడానికి చాలా బ్లాక్ గా కనిపిస్తుంది. బట్ ఇప్పుడు మన సమ్మర్ లో చాలా మందికి తెలీదు ఎలా వాడాలో అని చెప్పి. బట్ మీరు దాన్ని వాడడం నేర్చుకుంటే గిన మీరు మీ డౌన్ లైన్స్ కి చెప్పుకోగలుగుతారు. చాలా మంచి రిజల్ట్ కూడా వస్తుంది. డీప్ క్లెన్జింగ్ ఆయిల్ తో పాటు మన దగ్గర ఉన్న ఫస్ట్ ఏదైతే డీప్ క్లెన్జింగ్ ఆయిల్ ఎలా క్లీన్ చేస్తారంటే అలా కింద ఇప్పుడు అక్కడ స్లైడ్ లో కనిపిస్తున్న లేయర్ ఏదైతే ఉందో దాంట్లో 7 layers ఉంటే ఆ 7 layers లో డైరెక్ట్ అబ్జర్వ్ అనేది ఆటోమేటిక్ గ్లాసింగ్ సిస్టమ్ ఉంటుంది. సో అలా ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేయడానికి ఫస్ట్ మన దగ్గర ఉన్న ప్రొడక్ట్ వాడాలంటే ఎలాంటి సమస్య వాళ్ళకైనా వాడుకోవచ్చు. ఫస్ట్ మెయిన్ చాలా మందికి నల్ల బొంగు సమస్య వస్తుంది మధ్యలో, పిగ్మెంటేషన్ ప్రాబ్లం. అది ఏజ్ తో కాకుండా కదా వాళ్ళ బాడీలో అసలు ఈ మధ్యలో చాలా మంది ఫేస్ లో కూడా నల్ల బొంగు అనేది ప్రతి ఇంటింటికి ఒక రోగం లాగా అయిపోయింది. ఎందుకంటే నేను ఇప్పుడు మనం దగ్గర ఫీల్డ్కి వెళ్ళినప్పుడు చూస్తాం కదా, అమ్మ వాళ్ళ ఫేస్ మీద ఎవరికైనా ఒక్కలకి మనం చెప్పే మీటింగ్ దగ్గర కూడా ఎవరికైనా ఒక్కళ్ళకి కూడా అక్కడ కన్ఫర్మ్ గా ఈ సమస్య అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది లీడర్స్. రైట్. పిగ్మెంటేషన్, ఏజ్ స్పాట్స్ ఎందుకు వస్తాయి, మరి పిగ్మెంటేషన్ అనేది ఎందుకు వస్తుందంటే ఫస్ట్ డార్క్ స్పాట్స్. ఈ డార్క్ ప్యాచెస్ ఏం చేస్తుందంటే అక్కడ ఎదురుగా కనిపిస్తున్న ఫస్ట్ ఆ బ్లాక్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ పార్ట్ ఏదైతే ఉందో అది ఫస్ట్ మన ఫేస్ అనుకుంటాం. ఆ ఫేస్ ని మనం పెట్టగానే మనకి అంత తొందరగా ఏ ప్రొడక్ట్ కూడా పడదు. మనం దాని గురించి కొన్ని రోజులు వాడి చూస్తేనే అదేంటి తెలుస్తుంది, అది ఎలా యూస్ అవుతుందో తెలుస్తుంది. అది వర్తబుల్ ప్రొడక్ట్ అయినా మన స్కిన్ కేర్ కి అని తెలుస్తుంది. సో నెక్స్ట్ రింగిల్స్ అంటే ఎందుకు వస్తాయంటే చాలా మందికి ముడతలు తొందర వచ్చేస్తాయి. ఆ ముడతలు దేనికి వస్తాయంటే వాళ్ళు చాలా ఎక్కువ ఎక్స్పెన్సివ్ తోటి వాళ్ళు బయట ట్రీట్మెంట్స్, ఫేషియల్స్, క్రీమ్స్ అలాంటివి వాడడం వల్ల వాళ్ళకి చాలా మందికి ఈ ముఖం చాలా మంచిగా కనిపిస్తుంది. బట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తుంటే వాళ్ళ స్కిన్ అనేది చాలా ముడతలు లాగా కనిపిస్తుంది. లీడర్స్ మీరు చాలా మందిని అబ్జర్వ్ చేయండి. మేకప్ వేసుకుంటే మేకప్ ఇస్ బెటర్, బట్ మోర్ దెన్ బెటర్. ఎందుకంటే ప్రతిసారి వాడడం వల్ల కూడా ఫేస్ అనేది చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే మనకి ఏర్పడదు. బట్ ప్రతిసారి ఒక్కొక్క చేంజెస్ అనేది దాంట్లో ఉంటవి. సో ప్రతి ఒక్కరు బయట ప్రొడక్ట్స్ వాడడానికి మేకప్ బయట వాడితే ప్రతి ఒక్కరికి ట్యాన్ ప్రాబ్లం ఉంటది. బట్ మన దగ్గర ఉన్న ఈ పర్సనల్ కేర్ వల్ల ఎలాంటి కూడా నేను వాడడం వల్ల నాకు తెలుస్తుంది ఏంటంటే అప్పర్ డిఫరెంట్ ప్రెసెంట్ ఉన్న డిఫరెంట్ ప్రొడక్ట్ వాడడం వల్ల ఇది డిఫరెంట్ ఉంది. లైక్ ఏజ్ స్పాట్స్ అంటే ఈ మధ్యలో ఆడవాళ్ళకే కాకుండా మగవాళ్ళ పైన ఎలాంటి మేకప్ నేచురల్ ఫేస్ అంటారు. బట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ గా
ఇప్పుడు మనకు ఒక ఛాంపియన్స్ డే ఉంది అనుకుందాం మన నిర్మల్లో. ఫస్ట్ మన డ్రెస్సింగ్ స్టైల్ ఎంత ఇంపార్టెంట్. ఫస్ట్ వాళ్ళు మన డ్రెస్సింగ్స్ కన్నా ఫస్ట్ మన ఫేస్ చూస్తారు. ఇఫ్ ఇట్ ఈస్ ఆ ఫేస్ అనేది మన ఫేస్ లో గ్లోగా అట్రాక్టివ్ గా ఉంటే వాళ్ళు ఆటోమేటిక్ వాళ్ళు కంప్లీట్ గా అంటారు. మన ఫేస్ ని చూసి మన స్ట్రక్చర్ అక్కడ ఏర్పడిపోతుంది. మన ఫేస్ ఏదో డల్ ఉండి నడిచిపోతుంది అని అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఫస్ట్ ప్రతి ఒక్కరు కూడా వాడండి. గర్ల్సే కాకుండా బాయ్స్ కూడా, మన లీడర్స్ ప్రతి ఒక్క జెంట్స్ లీడర్స్ మీరు కూడా వాడండి. దాని గురించి మీకు కూడా తెలుస్తుంది. రైట్, నెక్స్ట్ స్లైడ్